జ్యోతిర్గమయ 5వ భాగం. ఒంటరిగా బ్రతికే ప్రతి మనిషి మిగతా వారి స్థాయి కన్నా గొప్పగా ఎదిగిపోవాలన్న రూలేం లేదు. సాధారణ జీవి వీలైనంత వరకు సలహాకో, సంప్రదింపుకో, మెప్పుదలకో, గౌరవం కోసమే చుట్టుపక్కల ఆలంబనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనేమో సాధారణంగా స్నేహాల పేరుతో ఎదుటివారి స్వార్థాలకు, గౌరవం పేరుతో కొన్ని నీచత్వాలకు, సాంఘిక నీతి పేరుతో కొన్ని బలిదానాలకు లొంగిపోయి ఎందుకు ఇలా అయింది అన్న బాధపడవలసి వస్తూ ఉంటుంది. పరిపూర్ణ కూడా ఈ స్థితిని తప్పించుకోలేదు. ఆ రకం అనుభవాలు ఆమెను మొరటుగాను, గద్దరిగాను, సినిగ్గాను తయారు కానీయకుండా ఆత్మపరిశీలన నేర్చుకోవడం వల్ల ఆమె రక్షించబడింది. జీవితం పట్ల చేదుభావాలతో నా తప్పేమిటి అని అందరినీ నిలదీయడానికి ప్రయత్నించకుండా జీవితం నేర్చుకోవడం ప్రారంభించిన ప్రతి అనుభవం నుంచి అది మంచి కానీ చెడు కానీ ఒక అనుభూతిని భద్రపరచుకోవడం ప్రారంభించింది. తన ఒంటరితనం, ఆడతనం తప్ప మరేం గుర్తించలేని పక్కింటి పెద్ద ఆఫీసరు భార్య ఊళ్ళో లేనప్పుడు అర్ధరాత్రి తలుపు తట్టే ధైర్యవంతుడు. అతన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అవస్థపడింది పరిపూర్ణ. అతనికి మరే భాష తెలియదు, అతని కోరిక తప్ప. నాకు నువ్వంటే అలాంటి అభిప్రాయం లేదు వంటి మాటలు అతనికి అర్థం కావు. కారణం, అతనికి కావాల్సింది కొనుక్కోవడం, లాక్కోవడం తెలుసు. కానీ అర్థం చేసుకోవడాలు, హృదయాలు స్పందించడాలు ఇవన్నీ పరమదండగమారి వ్యవహారం అతని దృష్టిలో. అతని పై ఆఫీసు తన ఫ్రెండు అన్న సీని కల్పించి ఆ తంటాల భాస్కర్రావుని తప్పించుకుంది. ఒక వారం తర్వాత అతను, అతని భార్య విషజ్వరంతో వారం రోజులు మంచం మీద పడితే 2 రోజులు సెలవు పెట్టి మరీ సహాయపడింది పరిపూర్ణ. అతి నీరసంతో కుంగిపోతున్న భాస్కర్రావుని తల కింద చేయి వేసి పసిబిడ్డను లేపినట్లు లేపి మందు తాగిస్తుంటే ఆమె కళ్ళల్లోకి చూడలేక చూస్తూ, మీకు నా మీద కోపంగా, అసహ్యంగా లేదా పూర్ణగారు అని అడిగాడు. నవ్వొచ్చింది పూర్ణకి. విధి అదేదో కానీ ఈ మనిషిని ఈ ఇరకాట పరిస్థితిలో పెట్టి ఆడించడం, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారా? ఆలోచిస్తోంది పరిపూర్ణ. పెదవుల మీద నవ్వు నొక్కి పెడుతూ, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆ గొంతులో ఆనాటి బెదిరింపు, తనలో జర్రి మీద పాకినట్లున్న జడుపు రెండూ ఎలా మాయమయ్యి తేరుకుని సమాధానం చెప్పింది. ఏమిటి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? ఆనాడు మీరు మొరటుగా నా చేపట్టుకున్న స్పర్శకు, ఈనాడు నేను మీ సహాయాన్ని చేస్తున్న స్పర్శకు మీకు తేడా అర్థం తెలిసాయా? అలా ఆలోచించండి భాస్కర్రావు గారు అన్నది. ఆలోచిస్తే పిచ్చివాడినవుతానేమో అని భయంగా ఉందండి మెల్లిగా అన్నాడు అతను. ఆఫీసులో లంచాలు గుంజుతూ 100 మంది తన కింద వాళ్ళని గడగడలాడించే ఈ మనిషి ఇంత అమాయకంగా, ఇంత బేలగా. ప్రతి గుండెకి తలుపులుంటాయి, తెరవడం తెలియాలంతే. మీరేమీ పిచ్చివారెవరు. అదే గిల్టీ కాన్షియస్ వల్ల ఏ ధైర్యం నన్ను అలా ప్రేరేపించింది, ఏ ఆలోచన నన్ను ఇలా దిగజార్చింది అని ఆలోచించండి చాలు అంది టాయిలెట్కి వెళ్ళిన అతని భార్య పక్క దులిపి సర్దుతూ. అదే ఆలోచిస్తున్నాను పరిపూర్ణ. నిజం చెప్పండి, మీ భర్తలో మీ వైవాహిక జీవితం నాకు తెలుసు. ఆ నరకం తర్వాత ఇంత స్వేచ్ఛలో మీకు మగవాడి తోడు, స్పర్శ కావాలనిపించడం లేదా? సారీ, మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నాను. ఆగండి. అతడి మాటలు మధ్యలోనే తుంచేసింది పరిపూర్ణ. అతడి సాహసానికి, అతడి అనేంటి తన చుట్టూ చాలామంది మగవాళ్ళ చూపులకు స్పందించాలని చేసే ప్రయత్నానికి వెనకాల ధైర్యం ఈ ఆలోచన వేళకి. తనకి మగతోడు లేదు, దీనికి తన సమాధానం చెప్పాలి తప్పదు. మీరు అనుకున్నట్లు నాకు కొన్ని కావాలేమో భాస్కర్రావు గారు, కానీ వివాహం వల్ల అవి నా మీద తోయబడ్డాయి. తప్పదు కాబట్టి భరించాను. కానీ ఆ బంధాల నుంచి బయటపడిన తర్వాత నన్ను చేయలేని ఏ పరిస్థితికి నేను రాజీపడక్కర్లేదు కదండి. నాకు కొన్ని కళలున్నాయి. ఆ కళల్లో నాకు కావలసిన వ్యక్తి నీడ వెంటాడుతూనే ఉంటుంది. అతడు దొరకడేమోనన్న నిరాశ, దొరుకుతాడేమోన్న భయం రెండూ ఉన్నాయి నాకు. ఆమె గొంతులో సన్నటి అలజడికి చెలించిపోయాడు భాస్కర్రావు. అతడు కొనుక్కుని, బలవంత పెట్టి, లొంగ తీసుకుని ప్రలోభపరిచి అనుభవించిన ఏ స్త్రీ ఈమె పరిధిలోకి రాదుగాక రాదు. అందరూ ఆడవాళ్ళను ఒకే రకంగా ఎలా అనుకుని పొరపడగలము? నిజం పూర్ణగారు, సంగీతం వినాలని వేణవెరుచుకునే రకాలం మేము నిట్టూరుస్తూ అన్నాడు. మీరు నా సొంత ఆడబడుచు లాంటి వారు, ఎంత సహాయం చేశారో మా కష్టంలో అంటూ శ్రావణ శుక్రవారం నాడు పెద్ద వెంకటగిరి జరీ చీరిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది భాస్కర్రావు భార్య.
ఆ ఊరి నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఆమె ఎంతో గౌరవంగా ఆప్యాయంగా చూసుకున్నారు ఆ దంపతులిద్దరూ. భాస్కరరావు దృష్టిలో ఆమె చాలా గొప్ప మనిషిగా మారిపోయింది. అలా మరీ చేదుతనాలు ఉప్పెనగా వస్తే పారిపోవడం వల్ల ప్రయోజనం లేదని, అదుపులో పెట్టడము లేక ఆ చేదుతనాన్ని మార్చివేయడమో తప్ప దారి లేదు అన్న గ్రహింపుకు వచ్చింది పరిపూర్ణ. ఒక్కొక్కప్పుడు తన కాంప్లెక్స్లకు లోనైనా ఎదుటి మనిషి మీద ద్వేషం కన్నా విచక్షణ పెంచుకుంటే తప్ప లాభం లేదని కొన్ని అనుభవాల తర్వాత గుర్తించింది ఆమె. మదర్ తెరిసాలు, మార్టిన్ లూథర్ కింగ్లు, సెలవు వేస్తున్న వీళ్ళని అజ్ఞానాన్ని క్షమించి ఆదరించు భగవంతుడా అన్న జీసస్ క్రైస్టులు, వీళ్ళందరూ ఇది కాదు అది కాదు అనుకుని చీకట్లోకి జారిపోవడం కన్నా ఈ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుని ఉంటారన్న లీలగా అర్థమైపోతుంది ఆమెకి. అప్పుడప్పుడు ఎమోషన్స్, సెన్సిటివిటీ ఆమె జ్ఞానానికి కూడా పరదాలు దించేది. నీచత్వం చూసినప్పుడు ఆమెకు పిచ్చి కోపం వచ్చేది. కానీ అసహ్యతలకు, అమర్యాదలకు, సంస్కార రాహిత్యానికి కారణం ఎదుటివారిలోనే ఉండకదని, చాలా రిసీవింగ్ స్టేషన్స్ మనలో కూడా ఉండడం కారణమని ఆమె అర్థం చేసుకోవడం వల్ల తన మామూలు ఆవేశపు స్థాయి నుంచి ఎదుగుతోంది. అందుకే సూరంబామ్మ అమాయకంగా అన్ని మర్యాదలు చేస్తున్న ఆ వ్యక్తిని కళ్ళతోనే కొలతలు వేయగలుగుతోంది. అతడి పేరు ఏవీరావు. 5 లక్షలండి, వాడిని ముక్కు పిండి వసూలు చేయొచ్చని లాయర్ చెప్పారు. బల్లగుద్ది చెప్తున్నాడు అతను. ఆ చుట్టూ ఉన్న వాళ్ళ అమాయకత్వం అతనికి చాలా సుపీరియారిటీని, ధైర్యాన్ని ఇస్తుంది. రాఘవరావు సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా, తెలివిగా ఉంటాడు. కానీ అందరి మేధావుల్లాగానే అతను చిన్న అపశృతికే చాలా నరకం అనుభవిస్తాడు. అలాంటిది కూతురు జీవితంలో ఉండిన అపశృతితో అతనిలో ఏదో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఈ సమస్య మరింత జటిలం కానీయకుండా కాపాడవలసిన బాధ్యత పరిపూర్ణ మీదే ఉంది అని ఆమె గ్రహించింది. ఏమిటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్యాయం జరిగింది కదా అని నేను రంగంలోకి దిగితే చాలా చాలా మెహర్బానీగా అంటున్నాడు అతను. ఆ గొంతులో బలహీనత దాచుకునే ప్రయత్నం అర్థం కానంత అమాయకత్వంలో లేదు పరిపూర్ణ. ఎందుకని ఇతని భార్య ఇతన్ని అసహించుకుని తన భర్తతో వెళ్ళిపోయిందో ఎవరో కర్ణపిశాచి చెప్తున్నట్టు తెలుస్తోంది పరిపూర్ణకి. శారీరకంగా బలహీనుడితను. మాట్లాడుతుంటే అతని గొంతు తడారిపోతుంది. కాస్త ఎమోషనల్ అయితే కాళ్ళు చేతులు వణుకుతాయి. తతరపాటు. ఇతని తత్వం ఏమిటో అర్థమైపోయింది పరిపూర్ణకి. ఖజరహో శిల్పంలా ఉండే ఇతని భార్య శారీరకంగా ఇతనికన్నా బలవంతురాలు. ఆమె కోరికల్లో జంతుతత్వం ఎక్కువ. వీళ్ళ వివాహం బలహీనం. సున్నితత్వాల కన్నా లాలసకు లొంగే తన భర్తని ఆమె చాలా సులభంగా లొంగదీసుకుని ఉంటుంది. ఇద్దరికీ తమ స్వార్థం తప్ప పరాయి వాళ్ళ కష్టసుఖాలు కానీ, సంఘం పట్ల, కుటుంబం పట్ల సమాధానం చెప్పవలసిన అటాచ్మెంట్లు కానీ లేవు. ఏమిటండి మౌనం? మీరింత తెలివి తక్కువవారు, మెతకవారు కాబట్టే అతను మిమ్మల్ని ఇన్ని బాధలు పెట్టగలిగాడు. తెచ్చిపెట్టుకున్న అధికారంతో ఆ సీనంతా డామినేట్ చేసేయాలని ప్రయత్నిస్తున్నాడు అతను. ఎదుటి వాళ్ళ మీద జాలి పడుతూ తద్వారా అధికారం చెలాయించాలన్న జులుం సంభాషణ విధానంలో చాలా చాలా చీప్ టెక్నిక్. అది అమాయకుల దగ్గర చెల్లుబాటు అవుతుంది కూడా. అతడి చుట్టూ ఉన్న బంధుజనాల్ని, ఊరి పెద్దల్ని పరిశీలనగా చూసింది పరిపూర్ణ. చాలామంది ముఖంలో ఏదో విసుగు, భరించలేనితనం కనబడుతుంది. ఆ కాసేపే భరించలేని ఇతడి భార్య లాంటి మనిషి కొంతకాలం భరించడమే ఆశ్చర్యం. ఆమె అతని వైపు చూస్తున్నట్లు ఉన్నది కానీ ఆమెలో సర్వసాధారణ చైతన్యం పరిధులు దాటి ఎదిగి అన్ని వైపులలో వ్యాపించి మరీ ఆలోచిస్తోంది. ఆమెకు ఆ క్షణంలో అతని భార్య, తన భర్త ఇద్దరూ అర్థమైపోయినట్టు అనిపించింది. ఇంతకాలం ఎంత గొప్పగా ప్రవర్తించాలని ప్రయత్నించినా తనకు అన్యాయం జరిగింది అన్న భ్రాంతి నుంచి తన మీద తనకు కలిగే జాలి, దానికి కారకురాలైన ఇద్దరి మీద ఒక రకమైన కసి, అదిచ్చే బాధ ఆ క్షణాల్లో తనని విడిచి ఆవిరైపోయి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఆమెకు మనసుకు నలిపి ముడతలు పడవేసే ఏదో భావన పోయినట్లు అనిపించింది. ద్రోహం చేసిన వారి మీద కరుణ ఏర్పడే ఆ కొద్ది క్షణాలే జీవితాన్ని మార్చివేస్తాయి. ఇంత చేతగాని దానిగా ఉద్యోగం ఏం చేస్తావమ్మా? రెచ్చిపోతున్నాడు ఎదుటి వ్యక్తి. అయినా నీ చేతగానితనం కాదటయ్యా, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి మా పిల్లని డబాయిస్తావేంటి? ఒక్క గదాయింపుతో గదమాయించిన సూరంబామ్మ. ఎప్పుడు ఆవిడకి మా అన్న భావం వస్తుందో, ఎప్పుడు ఎవరు పరాయి వాళ్ళు అవుతారో చచ్చిన అర్థం కాదు. ఇన్నేళ్ళు కాపురం చేసిన చంద్రశేఖరం గారికి కూడా. బామ్మను కంట్రోల్ చేయడానికైనా ఇంక మాట్లాడక తప్పదని అర్థమైంది పరిపూర్ణకి. పైగా ఎదుటి వ్యక్తిని తన మౌనంతో చాలాసేపు మాట్లాడించేసింది. అర్థమైపోయాడు అతను. చూడండి రావు గారు, మీరు ఎవరో నాకు సరిగ్గా తెలియదు. మీరు నా మీద ఇంత విపరీతమైన సానుభూతి, అపారమైన కరుణ ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థమైపోయింది. కానీ సారీ,
నేను నా భర్తను ఇబ్బంది పెట్టను అని రాసిచ్చాను, క్షమించండి. సూటిగా చూస్తూ సాధికారంగా చెప్పింది పరిపూర్ణ. లాను మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చండి అన్నాడు అతను. సారీ. ఆమె గొంతులో పదును. అదేమిటే, ఆ పెద్ద మనిషిని క్షేమం కోరొస్తే అలా అంటావు? ఆ అంట్ల వెధవకు బుద్ధి చెప్పి 5 లక్షలు కక్కిస్తానంటున్నాడు కదా. మళ్ళీ అరుపులు మొదలెట్టింది సూరంబామ్మ. వద్దు బామ్మ, మనకెవరి సహాయమూ వద్దు. అసలు సహాయం అంటూ జరిగితే ఈయన నా సహాయం కోరి వచ్చాడు, కానీ ఆవిడని ఎలా భయపెట్టి బలవంత పెట్టినా మీతో మాత్రం ఉండదండి రావు గారు. మీకు నిజంగా ఏదైనా మంచి పని చేయాలంటే ఓ పని చేయండి. వాళ్ళ స్వార్థం తప్ప ఎదుటివారి బాధ అక్కర్లేదు, మీ ఆవిడకి కానీ నా భర్తకి కూడా. కాబట్టి ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ పడగ నీడ నుంచి మీరు తప్పించి చదువు చెప్పించండి. దానికి కావాలంటే నేను సహాయం చేస్తాను దృఢంగా చెప్పింది. ఆ బాధంతా నాకెందుకండి, అదే లేని కాడికి దాని పిల్లలు నాకేం అవసరం, అసలు రంగులు బయట పెడుతూ అన్నాడు రావు. అయితే ఇంక ఈ ప్రయత్నం ఆపేయండి, మామూలుగా చెప్పేసింది. అదేమిటి, వాడి చేత లక్షలు కరికిస్తానంటుంటే అమాయకత్వ మూర్ఖత్వంతో అరిచింది సూరంబామ్మ. సన్నగా నవ్వుతూ, ఆపే బామ్మ, కోర్టుకు లాగి బలవంతంగా కాపురం చేయాల్సినంత గొప్ప వ్యక్తి ఏం కాదు మా ఆయన. అటువంటి వాడి దగ్గర నుంచి మనోవర్తి పొందినా అది మర్యాద కాదు. డబ్బంటే నాకు గౌరవమే, కానీ అన్ని రకాల డబ్బులు గౌరవించదగ్గవి కాదు బామ్మోయ్ అంది పరిపూర్ణ. రాఘవరావు కళ్ళెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో మెరుపు, చంద్రశేఖర్ గారి కళ్ళల్లో తడి, ఆప్యాయత, గౌరవం. ఊరి పెద్దల ముఖాల్లో రిలీఫ్. ఇది గమనించి మరింత రెచ్చిపోయింది సూరంబామ్మ. అంటే మొగుడిని వద్దంటావా? ఈ ముష్టి 3,000 ఉద్యోగంతో జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? మొగుడు వదిలిపెట్టిన ఆడదానివి. సారీ బామ్మ, ఆవిడ నాపుతూ అంది. ఆయనలో అసలు రూపు తెలియకుండా నన్ను నేను మభ్య పెట్టుకుని చాలా కాలం బతికాను. నిజం తెలిసిన తర్వాత పక్కలో పాముతో జీవించడం కష్టం కదా. అంటే ఇంకా సంసారము చట్టుబండలు వద్దనా? వాడు వదిలేస్తే చూస్తూ ఊరుకోవడమేనా? నువ్వు బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేంద్ర రాఘవ? కొడుకు వైపు తిరిగి భద్రకాళ్ళు అరిచింది సూరంబామ్మ. ఇందులో నాన్నదేం తప్పలేదు బామ్మ. అయినా మా ఆయన నన్ను వదిలిపెట్టలేదు, నేనే ఆయన వదిలేశాను. ఇంకా మళ్ళీ కలిసే ప్రసక్తి లేదు. అతడే పనికి రానప్పుడు అతడిచ్చే డబ్బు పనికి వచ్చే ప్రసక్తి అసలు లేదు కదా. మీరంతా వెళ్ళొచ్చు అని దృఢంగా ఏవిరావుకు చెప్పేసింది పరిపూర్ణ. అతను పళ్ళు కొరుక్కున్నాడు. టెన్షన్తో మెటికలు విరిచాడు. ఒక చేత్తో మరొక చేతిని పిండుకున్నాడు. 10 సార్లు మొహం అంతా అరిచేత్తో తుడుచుకున్నాడు. మాటకి మాటకి సంబంధం లేకుండా అవాకులు చవాకులు మాట్లాడి బెదిరించి తిత్తి యాగిపడి అక్కడున్న 4 పెద్దలు మనుషులు చాలే పోవయ్యా అని బయటకు నెడితే వెళ్ళిపోయాడు అతను. అటే చూస్తూ నిట్టూర్చింది పరిపూర్ణ. ఎదుటి వాళ్ళ సమర్థత మీద ఆధారపడి నేను మొగాడినే అని బతికే ఈ వ్యక్తి రూపు తెలిస్తే అతన్ని అదుపులో పెట్టడం సులభమే. కానీ అమాయకంగా ఉంటే మాత్రం వీళ్ళు మనుషుల్ని ఖరీదులు కట్టి అమ్మేస్తారు కాబోడు. ఆమెనే విచిత్రంగా చూస్తున్నారు చుట్టూ జనం. ఆమె చెప్పింది వాడికి పూర్తిగా అర్థమైందో కాదో, కానీ ఆవిడేదో మరొక రకం మనిషి అని అనిపించింది. ఆడిది పాపం ఆధారపడవలసింది, మొగుడు వదిలేశాడు అన్న భావన పోయింది. ఆ స్థానంలో ఏదో గౌరవం వచ్చింది. బాలే చెప్పారండి అమ్మాయి గారు, ఎంతైనా చదువుకున్నారు. మీరు ఆయన అట్ట అదుపులో పెట్టకపోతే మేమే మోసపోయి ఆయన నమ్మేసేవాళ్ళం కదండి. ఆయనకు సంసారం పిల్లలు వద్దటండి. వీలైతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ లేచిపోయిన ఆడదాని మీద కచ్చి తెచ్చుకోవాలి. మాకు అర్థమైపోయిందండి, వస్తామండి. ఊరి పెద్దలు పైకండు వాళ్ళు దులుపుకుని పరిపూర్ణకు నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు. అజ్ఞానం కొంత, తన మాట వినలేదన్న కచ్చ కొంత, జీవితంలో అంత పెద్ద దెబ్బతిన్న స్థిరంగా అలా నిలబడగలిగిన మనవరాల మీద రవంత అసూయ, ఇవన్నీ కలగా పులకమైపోయాయి సూరమ్మలో. పైగా ఎప్పుడు తన అదరగండంతోనూ గదరితనంతో మాట చెల్లుబడి చేసుకోవడమే తప్ప పెద్ద మనమరాల్లాగా అట్లా మగవాళ్ళందరి చేత ఊరి కామందులు, తండ్రి, తాత, ఆఖరికి ఆ వచ్చిన చచ్చు వెధవ దగ్గర నుంచి అందరి చేత గౌరవించబడి వివసుల్ని చేయడం పరిపూర్ణని భరించలేకపోయింది ఆమె. ఆ కచ్చేతో విజృంభించింది. పట్నవాసం పెంపకం అంది. ఆడదానికి అంత అహంకారం కూడదండి. 10 మంది మధ్య నా మొగుడు నన్ను వదిలేయలేదు, నేనే ఆయన వదిలేశానంటావుటే, ఆడదాన్ని పెట్టే నువ్వు అన్నది. నాశనం అయిపోతావు అని దీవిచ్చింది. నీ మొగుడు 10 చోట్ల తిరిగి ఆఖరికి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడితే పిండాకుడు పెట్టడానికైనా 4 డబ్బులు ఉండాలా వద్దా? చేరు చెప్పామా 5 లక్షలు తీసుకోమని? ఈ రకంగా విజృంభించి చెలరేగిపోయిందాను. ఆ మాటలు వింటుంటే ఆశ్చర్యం పాటు నవ్వు వస్తుంది పరిపూర్ణకి. తన పెళ్లి నాశనమైన కొత్తల్లో అన్ని వందల మంది అన్ని రకాల దీవెనలతో అక్షింతలు వేశారు కదా, అవన్నీ వ్యక్తికి వ్యక్తమైపోయాయా అని ఆలోచించి బాధపడేది.
కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆమెకి, ఏదైనా ఏ ఆచారమైనా మాటైనా ఫార్మాలిటీ ఆనవాయితీ అయిపోతే దానికి ఆలోచనతో సంవిధానం ఉండదు, ఆ మాటకు శక్తి ఉండదు, రొటీన్ పూజకు అర్థం ఉండదు. ఇదిగో ఇప్పుడు నోరారా తిడుతున్న ఈ తిట్లు నిజంగా మనసులోంచి వచ్చినవి. వీళ్ళ అసలు ఆశీర్వచనాలు ఇవే. అందుకే మనస్సు వాక్కు ఆలోచన ఏకం కాకుండా తలపెట్టే ధర్మకార్యాలు, పుణ్యక్రతువులు, శుభముహూర్తాలు అన్నీ పనికిమాలిన అయిపోతాయి కాబోలు. అలా తిడుతూ సాధిస్తూనే మర్నాటి మధ్యాహ్నం లోపల కజ్జికాయలు, జంతికలు, పాలకాయలు వేయించి బాగా కుదిరాయా అని 10 సార్లు అడుగుతూ డబ్బాలకు ఎత్తించి ఇచ్చింది మనమరాలికి, కొడుక్కి సూరమ్మ. అవి ఇవి అన్నీ భరించి తాతమ్మకు బామ్మకు కాళ్ళకి దండం పెట్టి తండ్రిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది పరిపూర్ణ. ఆ జరిగిన మొత్తం సంఘటనలో సులక్షణకి అప్పటి దాని సంస్కారానికి చాలా చాలా తక్కువ అర్థమైంది. మా అమ్మ చెప్పినట్టు పరిపూర్ణ మొగుడిని వదిలేసింది, పట్నవాసం వేషాలు ఎక్కువ, నాగరికత ముదిరిపోయింది అనుకుంది. అంత ప్రత్యేకంగా కనిపించిన పరిపూర్ణని బామ్మ తిడుతూ ఉంటే అసూయతో చాలా సంతోషం కూడా అనిపించింది. ఆ మరు సంవత్సరమే సూరమ్మ ప్రయత్నం వల్ల తేజతో సులక్షణకి పెళ్లి కుదిరింది. తేజ ఎలక్ట్రానిక్స్ చదివాడు, స్ఫురద్రూపి, అందగాడు, సంస్కారవంతుడు. అతడు సులక్షణను చేసుకుంటున్నాడని తెలిసి ఎంత ఆనందించాడో అంత ఆలోచనలో పడ్డాడు రాఘవరావు. తేజకు తన పోలికలు చాలా ఉన్నాయి. తనలో బయటపడిన విప్లవవాది అతనిలో చాలా సులభంగా కనబడతాడు రాఘవరావుకి. తన మూర్ఖత్వాలను భరించి సహించి తలవంచుకోవడానికి అలవాటు పడ్డాడేమో కానీ తేజ కళ్ళల్లో చురుకు, బలిష్టమైన శరీరం, జ్ఞానం ఇచ్చిన అహం కొంత అంత తొందరగా అతన్ని పరిస్థితులకు లొంగి ఉంచుతుందని నమ్మకం లేదు రాఘవరావుకి. పెళ్ళి తంతు కాదు, జీవితంలో అదొక గొప్ప మలుపు. ఆడవాళ్ళు ఒక రకంగా మైకంలో ఇది మర్చిపోతే మగవాడు మరొక రకమైన థ్రిల్లు కోసమో, విసుగుతోనో, కుతూహలంతోనో జరిగితే అది జరగని అన్న నిర్లిప్తతోనూ ఈ విషయం మర్చిపోతాడు. తేజ వీటిల్లో దేనికి గురి సులక్షణం చేసుకుంటున్నా అది అసలు మంచిది కాదని అనిపిస్తోంది రాఘవరావుకి. మేనరికాలు, రక్త సంబంధాల వల్ల సత్సంతానం కలగదన్న థియరీ వల్ల రాఘవరావు పూర్ణ పెళ్ళి అనుకున్నప్పుడు తేజ గురించి ఆలోచించలేదు. ఏం చేసుకున్నా వాళ్ళంతా బాగాలేరా, మీ ముఖాన్ని పొద్దుబొడిచిందా, ఆస్తులన్నీ ఆగమైపోతాయి అని అందరి మీద అరిచి ఈ సంబంధం ఒప్పించింది సూరమ్మ. తల్లి తండ్రి లేని పిల్ల నేను కడుపులో పెట్టుకోపోతే ఎట్టా అని తేజ తల్లి తన కూతురు ఈ సంబంధానికి ఒప్పుకున్నదని మురిసిపోతూ చెప్పుకుంటోంది సూరమ్మ. ఆవిడ ఎదురుగా ఏమీ అనే ధైర్యం లేక, ఆ వెధవ కబుర్లన్నీ నా దగ్గర చెప్పొద్దని చెప్పండి, సులక్షణకి ఆ బోలెడు ఆస్తి, తల్లి తండ్రి వారసత్వం, తల్లి నగకట్టు ఇవన్నీ లేవని తెలియనండి, అప్పుడు కూడా నా ఆడపడుచు తన కొడుకు చేసుకుంటుందేమో చూద్దాం, ఆవిడ సంగతి ఎవరికి తెలీదు, ఆ తల్లికి కూతురు గదు, సొమ్ములో కలవాలని వెధవ ప్లాన్ వీళ్ళకి అని ప్రధానానికి వెళ్ళొచ్చి తండ్రి ఎదురుగా వీరంగం వేసింది పరిపూర్ణ తల్లి. ఒక రకంగా తల్లి మీద జాలేసింది కూడా పరిపూర్ణకి. ప్రపంచంలో ఏదీ తిన్నగా చూడలేదు, వంకర ఆలోచన మానుకోలేదు. పాపం ఆవిడ. పూర్ణాలు చదువుకుంటున్న తేజకి బంధువులకి మధ్య పెద్ద పరిచయం ఏం లేదు. 1-2 సార్లు వచ్చి పెద్ద మామయ్య రాఘవరావు అంటే చాలా గౌరవం తేజకి. ఆఫీస్ పని మీద చెల్లెలి ఊరు వెళ్ళిన రాఘవరావు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. తేజకి ఒక విధవరాలు, చాందస్రాలైన మేనత్తుంది. ఆవిడ తమ్ముడు కుటుంబానికి చందనం కట్టెలా అరిగిపోతున్నట్టుందని ప్రతి పని వీలైనంత కష్టతరం చేసుకుంటూ ఉండేది. ఆవిడకి చెప్పులు, చేతికి గ్లౌజు వేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తేజ. కాఫీ పోసిన చీర, బోడిగుండుతో బలవంతంగా తేజ ఇరికించిన గ్లౌజ్ తీసి పారేస్తూ, చెప్పులు విసిరేస్తూ, నా వెంట పడ్డావేంట్రా రధవా, ఇంట వంట ఎరుగుతుందా, వంటింట్లో చెప్పులు, చేతులకు తొడుగులును అని ఇల్లంతా తిరుగుతూ తేజ బారి నుంచి పారిపోతోంది ఆవిడ. వెరగబడి నవ్వుతోంది తేజ చెల్లెలు. పేపర్ చాటున అతని తండ్రి, ఏదో కుట్టు పని చాటున తల్లి వచ్చి నవ్వును ఆపుకుంటున్నారు. తేజను వారిద్దామన్నా అతను మొండిగా అల్లరిగా మేనత్త చుట్టూ తిరుగుతున్నాడు. అందగాడు, యవ్వనవంతుడు, చిలిపి పనులు చేస్తున్న మేనల్లుని ముచ్చటగా చూసుకున్నాడు రాఘవరావు. ఏమి తేజ గోళ? మెల్లగా భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. అది కాదు మావయ్య అంటూ విషయం చెప్పాడు తేజ. ఆ మేనత్త కాళ్ళు పగులుతున్నాయి, అప్పుడప్పుడు రక్తం వస్తుంది, చింతపండు పిసికినా, క్లీనింగ్ పౌడర్ వాడినా ఆవిడ చేతులకు ఎలర్జీ వస్తుంది, ఇంటి పని ఆపకుండా చేస్తూనే ఉంటుంది. పని మనిషి ముందు బాకీ దాటి లోపలికి వచ్చినా భరించలేదు, ఈవిడే ఒప్పుకోదు. సాయంకాలం వెనక వరండాలు గడప కానుకుని కూర్చుని ఆవసోపాలు పడుతూ ఏవో లేపనాలు, ఆ కాళ్ళకి మందులు రాసుకుంటూ, నా కర్మ ఇంతే, కొన్ని పుట్టుకలు ఇంతే, ఆడబుతుకు అని వాపోతూ ఉంటుంది.
ఆవిడంటే ప్రేమ తేజకి. అతని ప్రేమ జాలిలో ఈ గ్లౌజు చెప్పులు ఆవిడ వేసుకుంటే ఎలా ఉంటుంది, అసలు వేసుకుంటుందా అన్న ప్రశ్న లేదు, ఆలోచించడు. అతనికి తోచింది కాబట్టి ఎవరు చెప్పినా ఇక వెండు. సరేలే మెల్లిగా చూద్దాం అంటూ తేజని మాట తప్పించి అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళిపోయాడు రాఘవరావు. మన్నాడు అతను వినే మూడ్లో ఉండగా, తేజ, ఆవిడ రక్షించబడాలనుకోవడం లేదురా, వాళ్ళంతా అంతే. ఆవిడకి ఆ సాయంకాలం ఆ గోడకు జరపడి తన కష్టాలు బాధలు ఏకరువులు పెట్టుకుంటూ మీ అమ్మని నిష్ఠూరాలాడుతూ తన తమ్ముడిని పెళ్ళాం మీద ప్రేమ తప్ప నన్ను గురించి పట్టించుకోవు అని నిందలేస్తూ గడిపే ఆ అరగంట కాలం చాలా తృప్తినిస్తుంది. అదే ఆవిడకి కాలక్షేపం. ఏ కష్టం లేకపోతే ఆవిడతో చాలా చాలా బాధలున్నాయి. అందుకే ఆవిడ ముందు ఈ కష్టాల నుంచి బయటపడాలని అనుకోదు. ఆవిడకు గ్లౌజ్ కొనిపెట్టడం కన్నా కజ్జికాయలు పేటో ఓ చీరో తెచ్చిపెట్టు, నేను విపరీతంగా మెచ్చుకుంటుంది అన్నాడు. చెంపకు చెయ్యి ఆనించుకుని విన్నాడు తేజ. కాసేపటి తర్వాత నవ్వేసి, కరెక్ట్ మావయ్య, చాలా కరెక్ట్. కానీ అదేదో విచిత్రంగా కనబడినంత మాత్రం చేత, మామూలుగా లేనంత మాత్రం చేత మంచిని మనం అడాప్ట్ చేసుకోక్కర్లేదా? ఆవిడైతే మూర్ఖురాలు అనుకో, మనం కూడా తెలిసి ఎందుకు లొంగిపోవాలి? ఆనాటి ఆ ప్రశ్నలో అతని భవిష్యత్తు ఉన్నదని ఎప్పుడూ అనుకోలేదు రాఘవరావు. కానీ కొంచెం అలజడి పెట్టాడు ఆ మాటలకి. ఆ తర్వాత ఉత్తరాల ద్వారా వాళ్ళిద్దరూ చాలా దగ్గరయ్యారు. మనకి మంచి అని తోచినప్పుడు పిరికిగా ఏదో సాంప్రదాయాలకి మాటలకి నిష్ఠూరాలకు లొంగితేలా అని ప్రశ్నించిన తేజ సులక్షణం చేసుకుంటున్నాడని తెలియగానే ఉలిక్కిపడ్డాడు రాఘవరావు. తేజ, పెళ్లి జీవితంలో చాలా అతి ముఖ్యమైన ఘట్టం. ఆ అనుభూతి హాయిగా ఉంటే జీవితం అంతా పరిమళిస్తుంది అని అర్థం వచ్చేట్టు జాగ్రత్త నాయన అన్న హెచ్చరికతో ఉత్తరం రాశాడు. కానీ దానికి వచ్చిన జవాబు నిర్ఘాంతపోయాడు రాఘవరావు ఆ సుదీర్ఘమైన ఉత్తరానికి. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్